వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఆస్టియాలజీ, ఆప్షన్ 2 హెమటాలజీ, ఆప్షన్ 3 హెపటాలజీ, ఆప్షన్ 4 పాథాలజీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. ఈ 4 ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ స్టడీ ఆఫ్ డిసీజెస్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆస్టియాలజీ అంటే ఏంటి, హెమటాలజీ అంటే ఏంటి, హెపటాలజీ అంటే ఏంటి, పాథాలజీ అంటే ఏంటి? సో ఇలా ఇంకా చాలా ఉంటాయి, ఒక 30+ ఉంటాయి స్టడీస్ అనేవి. చాలా ఇంపార్టెంట్ ఇవి, అడుగుతుంటాడు ప్రతి ఎగ్జామ్లో. సో ఆన్సర్ చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 పాథాలజీ, వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. ఓకేనా, స్టడీ ఆఫ్ డిసీజెస్ పాథాలజీ. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. మరి ఫస్ట్ ఆప్షన్ 1 ఆస్టియాలజీ అంటే ఏంటి? సో ఆస్టియాలజీ అంటే ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. ఓకేనా, స్టడీ ఆఫ్ బోన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆప్షన్ 2 హెమటాలజీ. హెమటాలజీ అంటే రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా, సో బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, వాటిని హెమటాలజీ అంటాం. అలాగే ఆప్షన్ 3 హెపటాలజీ. హెపటాలజీ అంటే కాలేయ సంబంధిత వ్యాధులు. ఓకేనా, సో కాలేయ సంబంధిత వ్యాధులు ఏదైతే ఉంటాయో వాటి యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక్క షార్ట్ వీడియోలో 4 క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తాం. సో అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.